హత్య కేసును ఛేదించిన టోలీ చౌకీ పోలీసులు ఒక వ్యక్తిని, ఇద్దరు మహిళా నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్లో హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని మరియు ఇద్దరు మహిళా నిందితులను అరెస్టు చేశారు. టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిబ్బంది హత్య కేసును ఛేదించారు. డిసెంబర్ 15, 2025న 1 గంటకు మహమ్మద్ మౌలానా నుండి ఫిర్యాదు అందింది. అందులో పేర్కొన్న విషయం ప్రకారం సుమారు 9:20 షేక్ బిలాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదుదారుని ఇంటికి వచ్చి ఫిర్యాదుదారుడి కుమారుడు మహమ్మద్ అద్నాన్ తన భార్యపై అపవాదుని ప్రచారం చేస్తున్నాడని, ఆమె ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆటోలో వెళ్లిందని ఆరోపించాడని, ఈ విషయంపై షేక్ బిలాల్ ఫిర్యాదుదారునితో అతని కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మహమ్మద్ అద్నాన్ ఇంట్లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం షేక్ బిలాల్ అతని బావ మహమ్మద్ నవీద్, భార్య సనా బేగం మరియు కజిన్ సిస్టర్ రూహీ బేగం మార్వా డెంటల్ హాస్పిటల్ వద్ద ఉన్న ఆటో స్టాండ్కు వెళ్లి మహమ్మద్ అద్నాన్ గురించి విచారించారు. వారి ఉద్దేశంపై అనుమానం వచ్చిన మృతుడు మహమ్మద్ ఇర్ఫాన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అనుసరించాడు. అక్కడ మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. షేక్ బిలాల్ అకస్మాత్తుగా కత్తితో మహమ్మద్ ఇర్ఫాన్ ఛాతీలో పొడిచాడు. వెంటనే ఇర్ఫాన్ స్నేహితులు అతడిని ఒలివ్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ పరీక్షించి అప్పటికే అతడు చనిపోయినట్టు ధృవీకరించాడు. మహమ్మద్ అద్నాన్ తన భార్యపై తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో ఆమె పరువు నష్టం చేస్తున్నాడని నిందితుడు షేక్ బిలాల్ భావించాడు. అందువల్ల అతడు తన బావ మహమ్మద్ నవీద్తో కలిసి మహమ్మద్ అద్నాన్ను హత్య చేయాలని పథకం వేశాడు. గోల్కొండలోని ధమాకా బజార్లో ఒక కత్తిని కొనుగోలు చేశాడు. ఆ పథకాన్ని అమలు చేయడానికి మహమ్మద్ అద్నాన్ ఇంటికి వెళ్ళగా అతడు అక్కడ లేకపోవడంతో అతని తల్లిదండ్రులు మరియు సోదరుడు మహమ్మద్ ఇర్ఫాన్తో వాగ్వాదం చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఆటో స్టాండ్ వద్ద మళ్లీ వాగ్వాదం జరగగా షేక్ బిలాల్ కత్తితో మహమ్మద్ ఇర్ఫాన్ ఛాతీలో పొడిచి పరారయ్యాడు. 24 గంటల లోపల ఛేదించడం జరిగింది. దాంట్లో ఈరోజు ఎవరైతే హత్య గావింపబడినారో వాని పేరు మొహమ్మద్ ఇర్ఫాన్ అని, ఇర్ఫాన్ తర్వాత బిలాల్ అనేవాడు ఇర్ఫాన్ని ఒక చాకుతో పొడిచాడు చెస్ట్ మీద. ఇమీడియట్లీ ఆలీ హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్స్ బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా మన టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ స్టాఫ్ చాలా బాగా పనిచేశారు. ఈ హత్యకి మోటివ్ ఏమంటే, ఈ ఎవరైతే హత్య గావించబడిన మొహమ్మద్ ఇర్ఫాన్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్ అదనాన్ను ఈ ఎవడైతే హత్య చేసిండో బిలాల్ వాళ్ళ మిస్సెస్ వేరే వాళ్ళతో తిరుగుతుంది అని ఒక చిన్న మెసేజ్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ బిలాల్ ఆ మెసేజ్ తెలిసిన తర్వాత ఇది ఎవరితో పోయింది, ఎందుకు ఇలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అదనాన్ ఇంటికి పోవడం జరిగింది. అదనాన్ ఆ సమయంలో లేడు. అదనాన్ మళ్ళీ ఆటో స్టాండ్ పారామౌంట్ కాలనీలో ఉంటారని వాళ్ళ బృందంతో మన బిలాల్ అక్కడ రావడం జరిగింది. అక్కడ ఆ క్రమంలో మన ఎవరైతే హత్య గావింపబడినాడో మొహమ్మద్ ఇర్ఫాన్ అక్కడ బిలాల్ దగ్గర రావడం జరిగింది. బిలాల్ ఎక్కడ అని అడిగి అదనాన్ లేడు అని ఇర్ఫాన్ని తన చాకుతో చెస్ట్ మీద ఛాతీ మీద పొడిచాడు. ఇమీడియట్లీ రక్తంలో ఉన్న పడి ఉంటే ఇమీడియట్లీ మా పెట్రోకార్ వాళ్ళు చాలా బాగా పనిచేసి మృతుడికి మన ఆలీ హాస్పిటల్లో పోవడం జరిగింది. కానీ టైం తక్కువ ఉండడం వల్ల డాక్టర్స్ చాలా బాగా అక్కడ డిక్లేర్ చేశారు. బిలాల్ అండ్ అదనాన్ ఈ ఇద్దరు ఆటో డ్రైవర్స్, వీళ్ళు ఫ్రెండ్స్ ముందు నుంచి, అంటే పాతకాలం ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ స్కూల్ మేట్స్. బిలాల్ ఇక్కడ మన అఫ్సర్ ఖాన్ కాలనీ మోతీ దర్వాజా దగ్గర ఉంటాడు. ఆయన కూడా ఆటో డ్రైవర్. బిలాల్ కూడా వీళ్ళంతా ఆటో డ్రైవర్స్ ఒకే దగ్గర ఉంటారు. ఆటో స్టాండ్లో కలవటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం వీళ్ళు వేరే ఆటోలో వెళ్ళారని చెప్పేసి అదే కోపంతో సార్ మళ్ళీ రూహి ఎట్లా అటాచ్ అయింది సార్? అన్నతో సొంత సిస్టరా లేకపోతే దగ్గర బంధువా ఎట్లా? దూరి ఎవరైతే మన బిలాల్ వాళ్ళ మిస్సెస్ ఉన్నారో వాళ్ళకి బంధువు. అది ఎవరిది? అది కత్తి. బిలాల్ అనేవాడు ఏం చేశాడు, వాళ్ళ లేదు బయట కొన్నారు వీళ్ళు. బిలాల్ అనే వ్యక్తి ఏం చేసిండు, వాళ్ళ బావమరిది నవీద్తో మన గోల్కొండలో ఆ బజార్లో ఒక కత్తి తీసుకొచ్చి ఇక్కడ మన అటాక్ చేయడం జరిగింది. అది బిలాల్ ముందే, ఎందుకంటే తన భార్య మీద అపనందం నింపుతున్నాడు, అది సొసైటీలో ఒక చెడు పేరు వస్తుందని ఆ గ్రెడ్జ్ పెట్టుకొని బిలాల్ అక్కడ కత్తి తీసుకొని రావడం జరిగింది. బిలాల్ వచ్చింది చంపడానికి అద్నాన్ని. ఎందుకంటే అదనాన్ని ప్రచారం చేసింది కాబట్టి ఇందులో ఏమంటే అదనాన్ని ప్రచారం చేశారు కాబట్టి అదనాన్ని
ఎలిమినేట్ చేద్దామని అనుకున్నాడు. కానీ మధ్యలో అదనాన్ లేకపోయేసరికి ఈ ఇర్ఫాన్ వచ్చాడు. ఇర్ఫాన్తో జగల్బాజ్ ఇన్ఫార్మ్ చేశాడు. అదనాన్ అంటే అది ఇంట్రెస్ట్ అనేది కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, సమాజంలో ఏదైనా ఒకటి చెడు అనేది ఒక ప్రచారం రూపంలో కానివ్వండి, అది రియాలిటీయా ఫాల్స్ అనే తర్వాత సంగతి. ముందు ఒకసారి తెలిసిన తర్వాత అది రియల్ ఫాల్స్ అనేది నిర్ధారించుకుంటారని ఆ మెసేజ్ ఆయన స్ప్రెడ్ చేయడం జరిగింది అదనాన్. అంతేగాని అదనాన్ మీద ఏం తప్పు పట్టడం లేదు. ఇప్పుడు 3 ఉన్నారు. బిలాలు, తర్వాత వాళ్ళ మిసెస్ సనా, తర్వాత వాళ్ళ బంధువు రూహి, 3 ఉన్నారు. నవీద్ ఇంకా చూస్తున్నాము. నవీద్ తీసుకొస్తాము. నవీద్ ఎవరైతే నవీద్తో పాటు పోయి ఈ మన చాకు తీసుకున్నాడు, వాళ్ళతో పాటు మరి అబ్స్కాండింగ్ ఉన్నాడు, ఆయన మీద కూడా ఒక బృందం పంపించాము. వీళ్ళ ఏది బిలాల్ మీద ప్రీవియస్ అది వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మనం చూసుకున్నారు. इस माहाना 15 तारीख के दिन एक कत्ल का वारदात तौली चौकी पुलिस स्टेशन के हुदूद में पेश आया है. वो कत्ल के वारदात में मोहम्मद मौलाना नामकारी, उनके जो कत्ल हो चुका है, उनके वालिद साहब ने हमारे पास आके कंप्लेंट दिए हैं. वो कंप्लेंट में उसने ये कहा कि इरफान नामकारी एक ऑटो ड्राइवर ने उनका बेटा और बिलाल ने उसको कत्ल कर दिया है और चेस्ट इंजरी करके एक चाकू से मार दिया है. फौरी उसको दवाखाने को लेकर गए थे. दवाखाने में ब्रॉड डेड बोल के वो लोग उनको डिक्लेयर करे हैं. इसमें मालूम हुआ कि मौलाना के कंप्लेंट पे हमारे तौली चौकी पुलिस स्टेशन इंस्पेक्टर रमेश नायक और एडिशनल डिटेक्टिव इंस्पेक्टर बालराज और उनके टीम ने और इसमें मेहनत करके 24 घंटे के अंदर इस कत्ल के लोगों को गिरफ्तार कर लिया है. और वो तहकीकात में आज बिलाल नामकारी, बिलाल और उसकी बीवी सना और उसका ब्रदर इन लॉ है नवीद और वो सना का रिलेटिव है रूही, ये 4 लोगों को हम लोग अरेस्ट करके आज अदालत में पेश किया जा रहा है. इसका मोटिव क्या है बोले तो ये जो मर गया है, जो मरहूम इरफान, उसका बड़ा भाई अदनान ने और गलत फहमी से बिलाल की बीवी इधर जा रही बोल के थोड़ा गलत फहमी का हो चुका है. वो रूमर्स स्प्रेड करते हुए इसको मालूम हुआ बिलाल को उसकी बीवी उधर फिर रही बोल के, वो सिलसिले में वो लोग पूछने के लिए अपने इरफान के और अदनान के घर पे गए थे. घर पे जाने के बाद अदनान नहीं था वहाँ पर. फिर अदनान को ढूंढते हुए वो लोग ऑटो स्टैंड पैरामाउंट कॉलोनी मारवा हॉस्पिटल के पास आए. वो लोग वहाँ पे इरफान नामकारी से पूछे भाई किधर है बोल के. जब उसने छोटा मोटा झगड़ा हो गया था, इरफान को बिलाल ने अब एक चाकू से कत्ल कर दिया गया है. स्वामी बोधानंद गोसेव आश्रमम सैथापुर. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.